మరి ఎందుకు సార్ పాకిస్తాన్‌లో వాళ్ళు మనమే గెలిచామని దీపావళి కూడా చేసుకున్నారు? అది మరి ఓడిపోయిన వాళ్ళు పాకిస్తాన్ ఇప్పుడే కాదు. పాకిస్తాన్‌తో మనకి ఇది యుద్ధం కాకపోయినా కానీ యుద్ధాలైతే 4 జరిగినాయి. 1948 ప్రస్తుత కాశ్మీర్ అప్పుడు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆధిపత్యంలో ఉన్నప్పుడు 1965 వార్. అలాగే 1970 వార్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. తర్వాత కార్గిల్ వార్ 1999లో జరిగిన కార్గిల్ వార్. ఆ తర్వాత మీకు సర్జికల్ స్ట్రైక్ అని, బాలాకోట్ అని, మళ్ళీ మొన్న ఇది ఆపరేషన్ సింధూర్ అని జరిగినాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ యుద్ధాలు మాత్రం 4 జరిగినాయి. ఆ 4 యుద్ధాలు కూడా మేమే గెలిచామని చెప్తారు. ఎంత సిగ్గుమాలిన దేశం అంటే పాకిస్తాన్. 93,000 మంది సైనికులు లొంగిపోయారు 1971. 93,000 మంది ఆ ఆయుధాలు లొంగిపోయి సంతకం చేసి ఊడిపోయామని సంతకం చేసినప్పటికి కూడా 71 మేమే గెలిచామని చెప్పారు. ఇక వాళ్ళతో ఏం మాట్లాడతాం మనం? 4 సార్లు యుద్ధాలు చేశారు అని చెప్పేసి అన్నారు. ఎవరెవరి హయాంలో కూడా చేశారు, అప్పుడు ఎవరు ప్రధానమంత్రి ఉన్నారో అది కూడా చెప్పారు. మరి అప్పుడు స్ట్రాటజీ సేమ్ ఫాలో అయ్యారు, ఇలాగే ఫాలో అయ్యారా లేకపోతే డిఫరెంట్గా ఉండేనా? అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంటుంది. కాంగ్రెస్ వల్లనే కాశ్మీర్ సమస్య ఏర్పడింది, కాంగ్రెస్ వల్లనే పాక్ కాశ్మీర్ని ఆక్రమించుకుంది అని ఒక ప్రచారం చేస్తారు. అది పచ్చి అబద్ధం. అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏమైందంటే బ్రిటిష్ పరిపాలనలో కొంత భాగం ఉంది, ఆ తర్వాత జమీందారుల పరిపాలన, సామంత రాజుల పరిపాలనలో కొంత భాగం ఉంది. అట్లా సామంత రాజులు కానీ లేకపోతే రాజులు కానీ జమీందారులు కానీ 564 మంది ఉన్నారు. బ్రిటిష్ కంట్రోల్లో కొంత భాగం ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మా దగ్గర ఉన్న భాగంలో ఎక్కడైతే ముస్లిం మెజారిటీ వాళ్ళు ఉన్నారో అదంతా పాకిస్తాన్కి ఇస్తాము, ఎక్కడైతే హిందూస్ ఉన్నారో అదంతా ఇండియాకి ఇస్తాము అని చెప్పేసి బ్రిటిష్ చెప్పింది. అలాగే ఈ 564 మందిలో ఎవరెవరైతే భారతదేశంలో కలుద్దాం అనుకుంటున్నారో వాళ్ళు భారతదేశంలో కలవచ్చు, పాకిస్తాన్లో కలవాలంటే పాకిస్తాన్లో కలవచ్చు, లేదా ఇండిపెండెంట్గా ఉండాలంటే ఇండిపెండెంట్గా ఉండొచ్చు అని చెప్పారు. ఇది మన భారతదేశ స్వాతంత్రానికి ఇచ్చిన సూత్రాలు అన్నమాట. సో కాశ్మీర్ రాజు ఉండడు, రాజా హరి సింగ్ అని. రాజా హరి సింగ్ జమ్మూ కాశ్మీర్కి రాజు. జమ్మూ కాశ్మీర్కి రాజు అయినప్పుడు అతన్ని అడిగితే అతను ఏమన్నాడంటే నేను భారతదేశంలో కలవను, పాకిస్తాన్లో కలవను, నేను స్వతంత్ర దేశంగా ఉంటాను అని చెప్పాడు. అతను ఎవరితోనూ కలవడానికి ఇష్టపడలేదు. అప్పుడు ఏమైపోయింది, సరే కలవడానికి ఇష్టం లేకపోతే ఎవరేం చేస్తారు, బలవంతం ఏమీ లేదని అతను వేరే దేశంగా ఉంది. మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 564 మంది సంస్థానాలతో ఒక్కొక్కటిగా మాట్లాడి సర్దార్ పటేల్ గారు భారతదేశంలో అంతర్భాగం అయ్యేలాగా వాళ్ళందరినీ ఒప్పించి భారతదేశాన్ని ఒక పెద్ద దేశంగా ఏర్పాటు చేస్తున్నారు.